సో బీదర్ నుంచి వెళ్ళి బోగస్లు ఇది. సో ఇప్పుడు ఇది ఢిల్లీకి సంబంధించిన దాడి. ఈ ఉగ్రదాడిలో ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ పోటీలో ఉన్నది. తెలంగాణలో బీజేపీకి ఎక్కడ సర్వే చేసినా 5 నుంచి 10% లోపే ఓట్లు వస్తాయి అంటున్నారు. కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరి ఇది తెలంగాణలో కూడా బీజేపీకి ఏమన్నా ఓట్లను పెంచే అవకాశం ఉన్నదా లేదా అనేది 14వ తేదీన తేలబోతుంది. ఇక కాంగ్రెస్ ఏం చేస్తున్నది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం అధికారంలో ఉన్నది కాబట్టి నకిలీ ఓట్లతోటి, నకిలీ ఓటర్ ఐడి కార్డులతోటి దొంగ ఓట్లకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిందని నిన్న బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్డులను, దొంగ ఓటర్లు ఐడి కార్డులను వీళ్ళందరినీ హరీష్ రావు పట్టుకొని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకంగా వీళ్ళు దొంగ ఓట్లకు ప్లాన్ చేస్తున్నారు అని. సో బీదరు, గుల్బర్గా నుంచి 5,000 మందిని రప్పించారని, పాత బస్తీ, ఖైరతాబాద్ నుంచి 15,000 దొంగ ఓట్లను ఖైరతాబాదు, జూబ్లీహిల్స్లో నమోదు చేయించారని, 20,000 ఫేక్ కార్డులను సృష్టించారని బూత్ల వరకు ఇక్కడ మనం చూడవచ్చు. ఇవన్నీ నిన్న సంచులలో ఎక్కడికక్కడ తయారు చేసి పెట్టారు. కీలక మంత్రి పర్యవేక్షణలోనే తరలింపు, ఆయనకు సహాయంగా సినిమా, మిస్ వరల్డ్ ఘటనల షాడోలు. సో ఇప్పుడు ముఖ్య నేత షాడోలు ఎవరు అనేది తెలుసు మనకు. మన కొండా సురేఖ సంబంధించి ఆయన అనుచరుడు తుపాకీ పెడితే ఆడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. 2 వ్యక్తులు, ఒక రెడ్డి, ఒక మైనార్టీ, 2 షాడోలు కలిసి ఇదంతా, ఒకరు సినిమా, ఒక మిస్ వరల్డ్ అంటే వాళ్ళిద్దరు, ఈ 2 వ్యక్తులు ఈరోజు ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. ఈ దొంగ ఓట్ల వ్యవహారాన్ని, ఈ నకిలీ ఐడి కార్డుల వ్యవహారాన్ని, 15,000 ఓటర్లను నమోదు చేయించి ఆ ఓటర్లు వాళ్ళు ఫిజికల్గా ఎక్కడ ఎగ్జిస్టెడ్ కారు, కానీ వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ ఓట్లు ఉంటాయి. సో ఈ రకంగా ఉదయం 7 గంటలకే దొంగ ఓటర్లను దింపాలన్న నిర్ణయం, పోలీసుల సహకారం, ఎన్నికల అధికారుల చోద్యము, నకిలీ ఓట్ల కట్టడికి సర్వశక్తులు ఒడ్డుతున్న బీఆర్ఎస్, నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం, విచ్చలవిడిగా ప్రలోభాల పర్వము, చీరలు, డబ్బుల పంపిణీ. నిన్న ఇంకొక ప్రచారం కూడా నడిచింది. మీరు ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వీలైనంత త్వరగా పోలింగ్ బూత్కి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోండి, లేకపోతే మీ ఓటును వేరే వాళ్ళు వేసే ప్రమాదము ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్డులు యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు ఇంకో రకంగా వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ ఓట్లను వేసే ప్రమాదం ఉన్నది అనే ఒక ప్రచారము బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చేయడం జరిగింది. మరి ఇది నిజంగానే ఈరోజు ఎంతమంది తమ ఓటు హక్కు లేదు అని ఈరోజు కంప్లైంట్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓటు హక్కు లేని వాళ్లకు మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? ఈ ఓటు హక్కులు ఎక్కడైతే మీకు ఓటు హక్కు లేదో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయండి. ఒకే పోలింగ్ బూత్లో అనేక మంది ఓటు హక్కు అయితే గల్లంతు జరిగితే అక్కడ రిగ్గింగ్ జరిగినట్లు గుర్తించి ఆ పోలింగ్ బూత్కు సంబంధించి మళ్ళీ రీఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఓటు హక్కు మీరు మాత్రమే వినియోగించుకోవాలి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి, దాంట్లో ఎవ్వరికి అభ్యంతరం లేదు. కాకపోతే మీకు సంబంధం లేకుండా మీ ఓటు హక్కును ఇంకొకరు వినియోగించుకుంటే మాత్రము అది ఖచ్చితంగా రిగ్గింగ్గా పరిగణించడం జరుగుతుంది. సో మీరు మీ ఓటు హక్కును ఎవరైనా మీ ఓటును వేరే వాళ్ళు ఎవరైనా వినియోగించుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి. సో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర బిఎల్ఓలు ఉన్నారు, ఎన్నికల అధికారులు ఉన్నారు. మీరు ఈరోజు సోషల్ మీడియా ఉన్నది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మీరు కంప్లైంట్ అనే సెక్షన్ ఉన్నది. ఆ కంప్లైంట్ సెక్షన్లో మీరు మీ ఓటర్ ఐడిని, మీ బూత్ను మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారి నెంబరు ఇవన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ జూబ్లీహిల్స్ గూగుల్లో కొడితే అయిపోతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కమిషన్ కొట్టినైతే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అందులో మీ ప్రతి ఒక్క వివరాలు, మీ ఓటర్ వివరాలు, మీ దగ్గర ఏపిక్ నెంబర్ ఉంటే మీ ఓటరు ఎక్కడ ఉన్నది, మీ పోలింగ్ బూత్ ఎక్కడ ఉన్నది, ఆ పోలింగ్ బూత్లో మీ ఓటు సీరియల్ నెంబర్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మీరు కనుక్కునే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ఓటు హక్కును మీరు మాత్రమే వినియోగించుకోండి. మీకు నచ్చిన వాళ్ళకే మీ ఓటు హక్కును వేరే వాళ్ళు వినియోగించుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి. సో ఇది జూబ్లీహిల్స్ ఉదయం నుంచి 7 నుంచి సాయంత్రం 6 వరకు ఈరోజు పోలింగ్ ఉంటుంది. వీలైనంత తొందరగా వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవడం వల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.